నమస్కారం. ఈరోజు ఒక జెన్ ఏఐ కంటే చాలా కాలం ముందు భావనాత్మక పునాది సిద్ధం చేయబడింది. ట్యూరింగ్ టెస్ట్. 1950లలో అలన్ ట్యూరింగ్ ప్రసిద్ధ ట్యూరింగ్ టెస్ట్ను ప్రతిపాదించాడు. ప్రాథమికంగా ఒక యంత్రం మానవునితో వేరు చేయలేని సంభాషణ ప్రవర్తనను ప్రదర్శించగలదా అని అడిగాడు. ఇది మానవ వంటి టెక్స్ట్ను ఉత్పత్తి చేసే యంత్రంల ఆలోచనకు బీజం వేసింది. అత్యంత ప్రారంభం మరియు ప్రసిద్ధ ఉదాహరణలో ఒకటి 1960లో సృష్టించబడిన ఎలిజా అనే ప్రోగ్రాం. ఎలిజా ఒక సంభాషణను అనుకరించింది. తరచూ సైకియాట్రిస్ట్లా వ్యవహరించేది. అయితే ఎలిజా నిజంగా తెలివైనదా లేదా సృజనాత్మకమైనదా కాదు. ఇది తెలివైన ప్యాటర్న్ మ్యాచింగ్ మరియు ముందుగా ప్రోగ్రామ్ చేయబడిన స్పందనలను ఉపయోగించి పనిచేసేది. సపోజ్ నాకు విచారంగా ఉంది అని మీరు టైప్ చేస్తే మీకు ఎందుకు విచారంగా ఉంది అని అది అడిగేది. ఇది యంత్ర సంభాషణకు సామర్థ్యాన్ని చూపించింది కానీ నేర్చుకోలేదు లేదా నిజంగా ఒరిజినల్ వాక్యాలను సృష్టించలేదు. అదే సమయంలో గణిత శాస్త్రవేత్తలు మార్కోవ్ చైన్ వంటి భావనలను అన్వేషిస్తున్నారు. టెక్స్ట్ను అన్వయించినప్పుడు ఒక సాధారణ మార్కోవ్ చైన్ ముందు ఉన్న పదం ఆధారంగా తదుపరి పదాన్ని అంచనా వేసేది. ఒక వాక్యాన్ని ఒక్కో పదం చొప్పున నిర్మించడాన్ని ఊహించండి. ఆఖరి పదాన్ని అనుసరించే పదం గణాంకపరంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న ఆధారంగా ఫలితాలు తరచూ వ్యాకరణపరంగా సాధారణంగా ఉండేవి మరియు త్వరగా అర్థం లేనివిగా మారేవి. ఎందుకంటే ఈ మోడల్కు దీర్ఘకాల జ్ఞాపక శక్తి లేదా సందర్భం గురించి అవగాహన లేదు, కానీ ఇది సీక్వెన్స్లను ఉత్పత్తి చేయడానికి ఒక ప్రారంభ గణాంక విధానం. కాబట్టి ఈ ప్రారంభ దశల్లో నిర్దిష్ట నియమాలు లేదా చాలా సాధారణ గణాంకాలను ఉపయోగించి నమూనాలను అనుకరించడం గురించి లోతైన అవగాహన లేదా నిజమైన సృజనాత్మకత గురించి కాదు. ఇంకా ముందు చాలా మనం జెన్ ఏఐ గురించి తెలుసుకుందాం.